వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు చాలా సార్లు అంటూ ఉంటారు, అంటే నీకు దరిద్రం ఉన్నందువల్ల నీకేం పని జరగట్లేదు, లేదంటే దాని మృత్యు దోషాలు ఉన్నాయి మీకు, ఈ దోషాలు ఉన్నందువల్లే మీకు ఈ పనులు ఏవి జరగట్లేదు, మీకు సాఫీ అయిన జీవితం లేదు అని అంటూ ఉంటారు. అయితే ఈ దోషాలన్నీ కానీ, మృత్యు దోషాలు కావచ్చు, దరిద్రంగా పోవడానికి మనకి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మృత్యుదోషాలు పోవటానికి, ఏదో దరిద్రము పోవటానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే చాలా పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి మనం తెలుసుకోవచ్చు. ఏమిటి అంటే అమ్మా, ప్రతిరోజు కూడా మనిషి 1000 గండాలను దాటుతాడు. రోజుకు లేచినాడు అంటే రాత్రి పడుకునే ముందు 1000 గండాలు మనకు తెలియకుండానే దాటుతూ ఉంటాం. అది శాస్త్రంలో ఉండేటువంటిది. ప్రతిరోజు రాహుకాలం అనేటువంటిది ఉన్నది, యమగండ కాలము, రాహుకాలము అనేటువంటిది ఉన్నది. రాహువు యొక్క రాహుకాలము అంటే ఏమిటి? రాహువు యొక్క ఇది ఏమిటి అంటే మన జీవితాల వెలుగుకు అడ్డగించేటువంటి వాడు రాహు. అందుకే కదా మనకు చంద్రగ్రహణం అన్నా సూర్యగ్రహణం అన్నా రాహు పట్టాడు అనేటువంటివి చెప్తాం. ఆ రాహు పక్కకు తొలగంగానే మళ్ళీ వెలుగు వస్తుంది. అంటే మన ఆయుష్కు గాని మన జీవితాలకు వెలుగుకు గాని అడ్డగించేటువంటిది రాహుకాలము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రాహుకాలములో రాహుకాల దీపము అని అందరూ కూడా నిమ్మకాయలు తీసుకొని పెట్టేటువంటి విధానములో ఒకటి ఉంది, పెడుతుంటారు. అయితే దేవాలయాల్లో పెడతారు. రాహుకాల దీపం అని వెలిగిస్తుంటారు. ఎవరు వెలిగిస్తారు రాహుకాల దీపము అంటే ఇంట్లో ఇంటి ఇల్లాలు వెలిగిస్తూ ఉంటుంది. ఎవరి కోసం వెలిగిస్తుంది అంటే పురుషుడి యొక్క పంచ ప్రాణాలు భార్య దగ్గర ఉంటాయి. తాళిబొట్టు అనేటువంటిది ఒకటి కట్టి మాంగళ్య ధారణ చేసి ఉంటాడు కాబట్టి ఆ మాంగళ్యము పదిలముగా ఉండటానికి 10 కాలాల పాటు చల్లగా భర్త బాగుంటే మిగతా వాళ్ళు మేమంతా కుటుంబం అంతా బాగుంటాము అనేటువంటి దీంతో ఒక స్త్రీమూర్తి తన యొక్క ఔన్నత్యముతో పెట్టుకుంటూ ఉంటుంది. తన పిల్లల కోసము, తన భర్త కోసము, తన కుటుంబం కోసం చేస్తుంటారు. రాహుకాల దీపం అనేటువంటిది ఎలా పెట్టాలి అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, మామూలుగా నిమ్మకాయలు పిండి నిమ్మకాయలు ఇలా వెనక వైపుకు మడిచి పెడుతూ ఉంటారు. అదొక విధానం ఉంది. కానీ మీకు నిజంగా మనకు మేలు జరగాలి అనేటువంటి దీంతో పెట్టాలి అనుకుంటే మామూలుగా మట్టి ప్రమిద అనేటువంటిది ఉంటుంది. ఆ మట్టి ప్రమిద అనేటువంటిది ఏం చేయాలి అంటే మట్టి ప్రమిదలో ఉప్పు వేయాలి. రాహుకాల దీపం పెట్టేటువంటి విధానం చెప్తున్నా. మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద నిమ్మకాయ ఇలా తిప్పి బోళ్ళి పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒకటిగా చేసి రాహుకాల దీపం పెట్టడం అనేటువంటిది ఉంటుంది. ఈ మట్టి ప్రమిద కూడా దేని మీద పెట్టాలి అంటే నేల మీద పెట్టకూడదు, రావి ఆకు మీద పెట్టడము. రావి చెట్లు ఉంటాయి కదా, రావి ఆకు తీసుకొని ముందు శుభ్రముగా నీళ్లతో తుడిచి రావి ఆకు పెట్టి ఎటువైపు దక్షిణముఖముగా, దక్షిణము యముడి స్థానము కదా, యమస్థానము కదా, అందువలన దక్షిణముఖముగా పెట్టి దేవాలయంలో ఆ దాని మీద మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఉప్పు దాని మీద ఇది పెట్టి అప్పుడు రాహుకాల దీపం వెలిగించాలి. ఇది రాహుకాలము ప్రారంభం అవుతూనే ఎప్పుడైతే వెలిగిస్తారో ఓం నమ శివాయ శబ్దంతో వెలిగించటము.
అక్కడ పరమేశ్వరుడు అంతటి వాడు మనకు మృత్యుంజయుడు కాబట్టి అవును మృత్యుంజయుడు అనేటువంటిది మృత్యువును జయించేటువంటిది మనకు ఎవరు ఇవ్వాలి అంటే పరమేశ్వరుడే అడ్డగించాలి, అవును మనకు ఇచ్చేయాల్సింది. అవును గురుగారు. అందువలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు కలగాలి అన్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని, శివ పంచాక్షరి నామాన్ని ఈ రాహుకాల సమయం అంతా కూడా చేయడం జరుగుతుంది. చేసేటప్పటికి మృత్యుంజయము అజయం అనేటువంటిది తప్పకుండా కలిగి తీరుతుంది. మృత్యువును జయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రాహుకాల దీపము అనేటువంటిది పెట్టుకోవాల్సినటువంటి పద్ధతి. ఊరికే మనకెంత వయస్సు ఉంటే అన్ని నిమ్మకాయలు తీసుకొని పెట్టడము ఏదో చేస్తుంటారు. సరే, అదొక విధానం. ఇక్కడ చెయ్యాల్సినటువంటిది ఒకే దీపము పెట్టినా రాహుకాల దీపం అన్నారు, దీపాలు అనలేదు. రాహుకాల దీపం అంటే ఇగో ఈ విధముగా పెట్టాలి. ఇక్కడ రావియాకు, దాని మీద మట్టి ప్రమిద, మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి మట్టి, రావిలో ప్రాణం ఉంటుంది కాబట్టి రాగి ఆకు, మన వెంట్రుకలు రాగి. అందుకే కదా మనకు పంచలోహాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి? శనైశ్వరుడి యొక్క స్వభావము కలిగినటువంటిది దూది, అంటే శరీరములో ఉండేటువంటి రుగ్మతలను పీడను తీసేసేటువంటి దానికి ఒత్తి. మట్టి ప్రమిద, నిమ్మకాయ దిష్టి దోషము, శరీరము ఆద్యంత పర్యంతము దిష్టికి దోషము, నింబాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క ఇది పోవడానికి సంబంధించినటువంటిదే, అమ్మవారి అనుగ్రహముతో ఇదైండేదే నిమ్మకాయ. కనుక నిమ్మకాయ ఇది తీసేసి అలా తిప్పేసి దాని మీద అప్పుడు పెట్టి చేస్తే ఖచ్చితముగా 100% సత్ఫలితం అనేది వస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలు జరుగుతుంది. ఇది చెయ్యాల్సినటువంటి విధానం. ఈ విధముగా చేసుకోవాలి. రాహుకాల దీపం, మృత్యుంజయుడు అనేటువంటిది ఇప్పుడు మృత్యుదేవతను మనం ఇది చేసుకోవటానికి ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే చిత్తశుద్ధిగా చేస్తే ఖచ్చితముగా 100% సత్ఫలితమే ఇస్తుంది గాక. గురుగారు, ఇది కుటుంబంలో ఒక్కరే చేయాలా? అంటే నలుగురు ఉంటే వాళ్ళకి వేరువేరుగా ఏమన్నా పర్సన్ కి వేరే వేరుగా చేయాలంటారా? అంటే చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి పుట్టుక వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. ఇక్కడ మృత్యుంజయము అనేటువంటి పదము ఒకరి కోసం ఒకరు అనేటువంటిది కాదు. కాకపోతే ఇక్కడ స్త్రీమూర్తి భర్త ఆరోగ్యము గురించి చేయవచ్చును. ఒకవేళ అతను కదలలేని పరిస్థితుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉంటే తల్లి అనేటువంటి ఆమె ఎవరి కోసమైనా చేస్తుంది. పిల్లలకి మిగతా పురుషులందరూ కూడా ఎవరికి వాళ్లే చేసుకోవాలి. పురుషులైతే వాళ్లకు వాళ్లే చేసుకోవాలి. మరి భార్య చేస్తుంది కదా, నా కోసం నేను చేయడం ఎందుకు అని అనుకో. నువ్వు లేవలేని పరిస్థితి ఉంటే నీ భార్య చేయవచ్చు. ఒకవేళ ఏదైనా నువ్వు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఒక వారం నీ భార్య చేసింది కాబట్టి 2వ వారం నువ్వు వెళ్ళవచ్చు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే యోగం, మేలు జరుగుతుంది. ఇది రోజు అంటే రోజు వస్తుంది కదా రాహుకాలం, అది రోజులో మనకు అనుకూలమైనటువంటి రోజు పోయి చేసుకోవచ్చు. ఇప్పుడు శనివారం రాహుకాలం చేయవచ్చును. పరమేశ్వరుడికి సోమవారము నాడు మనం అక్కడ చదువుతూ ఉండేటువంటిది పరమేశ్వరుడే ఇవ్వాలి కాబట్టి సోమవారం చేసుకుంటే మరీ పుణ్యము. ఆరోగ్యదాయకుడు ఆరోగ్యం భాస్కర తెచ్చేదన్నాడు కాబట్టి ఆరోగ్యం ఒక వారము మాత్రము కంటిన్యూగా చేస్తే మంచిదమ్మా. ఒక ఆదివారం నుంచి సోమవారం వరకు చేసుకుంటే పరమ పుణ్యప్రదం. ఖచ్చితముగా ఆరోగ్యం బాగవుతుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.